మమ్మీ రెచ్చగొట్టగానే రెచ్చిపోయి చిన్న ఇష్యూని కూడా పెద్ద ఇష్యూ చేస్తున్నారు. అలా అడగరా? ఇంట్లో అందరికీ చెప్తున్నాను, మళ్ళీ మన ఇంట్లో విడాకులు విస్తరాకులు లాంటి మాటలు వినిపించాయనుకో నేను వెళ్ళి సన్యాసులు కలిసిపోతాను. సార్ నా దగ్గర దానికి కూడా స్కీమ్ ఉంది సార్. అవునా? పట్టుకొస్తా కత్తి. సార్ నాకు బ్యాగ్ వద్దు, కత్తి వద్దు, ఏ స్కీమ్ వద్దు, దయచేసి నన్ను వదిలేండి సార్. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేండి సార్. వదిలేండి సార్, పుణ్యం ఉంటుంది. వద్దులేరా, అసలు ఎలక్షన్ మూమెంట్. ఒరేయ్ నువ్వు చూసి చెప్పరా, నాది జోబులు కొట్టే మొహం లాగా అనిపిస్తా ఉండదా? లేదన్నా, కాకపోతే ఏందిరా? మొన్న కూకట్పల్లిలో దొంగ నోట్ల కేసులో పట్టుబడ్డాడు చూడు రామకృష్ణ అని, అచ్చం ఆడి ఫేస్ లా ఉందన్నా. దొంగ నోట్లు కొట్టే మొహం లాగా అనిపిస్తాదా? పట్టుకోరా అన్నా, కోపడకన్నా, కొంతమంది పొలిటీషియన్ల మొహము దొంగ మొహంలానే ఉంటది, దానికి ఫీల్ అవుతాయిందన్నా. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది ఆ విషయం కాదన్నా, ఎలక్షన్ కి డబ్బు ఎలా సంపాదించాలా అని. నేను ఆ 10 మీదే ఉండానులే. ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసిన ఫండ్స్ పంపియండి అని. బొమ్మే నుంచిరా జాఫరు. హలో జాఫరు, ఎట్లా ఉన్నావు? ఏందిరా డబ్బు వేసినావా? అన్నా సలాం. నువ్వు ఫోన్ చేసినాక నేను ఆగుతానా అన్నా? నీకు పాత బాకీ ఓ 8 కోట్లు ఇవ్వాలి. ఎలక్షన్స్ అని చెప్పినావు కదా, ఇంకో 2 కలిపి 10 కోట్లు బ్యాంక్ లో వేసిన. నువ్వు చాలా మంచోడివి జాఫరు. నేను మినిస్టర్ అయినాక నీకు 10 కోట్ల కాంట్రాక్ట్ ఇప్పిస్తాను, లేకపోతే నా పేరు బోసే కాదు, మార్చేసుకుంటా. థ్యాంక్స్ రా జాఫరు, ఉంటాను. అమ్మయ్యా 10 కోట్లు వచ్చినాయిరా. బిందు, మన పిల్ల ఈ ఏడాది అయిందంటే అసలు నమ్మకం కుదరట్లేదు. మనిద్దరం ఇంటిమెస్సీగా ఉండిందే లేదు కదా. మీ బాబు కోపం వచ్చి మనిద్దరిని దాదాపుగా 6 నెలలు విడదీశాడు. ఇప్పుడు మా డాడీ టాపిక్ అవసరమా? డార్లింగ్, ఈరోజు మన పెళ్లి రోజు కదా, కోపడకు. మీ డాడీ చాలా గొప్పోడు. సరే, ఇందుకీ మన ప్రోగ్రామ్ ఏంటి? ముందు మీ డాడీ దగ్గరికి వెళ్ళి దీవెన్లు తీసుకొని మా డాడీ దగ్గరికి వెళ్ళి లంచ్ చేద్దాం. ఓకే, డన్. 1 సెకండ్. సింధు, హలో. హాయ్ సింధు. అక్క, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఆ ధనరాజ్ కి కూడా నా బెస్ట్ విషెస్ చెప్పు. ఓకే, తప్పకుండా చెప్తాను. ఇంతకీ మను ఎలా ఉన్నాడు? చెప్పడం మొదలు పెడితే మా లవ్ స్టోరీ డైలీ సీరియల్ కథ అవుతుందక్క. సింధు, నువ్వు కూడా తొందరగా పెళ్లి చేసుకొని మాలాగా మ్యారేజ్ యానివర్సరీ చేసుకోవచ్చుగా. నువ్వు చెప్పావుగా, చేసుకుంటానులే. బాయ్. నువ్వు చెప్పేది ఎలా ఉందో తెలుసా? కేక్ తినడం కోసం పుట్టినరోజు చేసుకున్నట్టుంది. ఓకే సింధు, బాయ్, టేక్ కేర్. ఉంటాను, బాయ్. రారా అయ్యా. లేయండమ్మా, లేయండి. ఇట్టా ఉట్టునే దండం పెడితే సరిపోదు, నా చేతిలో మనవణ్ణి పెట్టి దండం ఎట్టాలా. అన్నా, అది మీరడిగే గిఫ్ట్. వాళ్ళిద్దరు పెళ్లి రోజు కదన్నా ఈ రోజు, మీరేదైనా గిఫ్ట్ ఇవ్వచ్చు కదన్నా. ఏందో గిఫ్ట్ ఏందిరా, దిమ్మ తిరిగిపోయే గిఫ్ట్ ఇస్తా. అది సరిగానే అల్మారాలో కవర్ ఉంటాది, పట్రా.
మాకేం గిఫ్ట్ వద్దు మావయ్య, మీ దీవెనలే మాకు పెద్ద గిఫ్ట్. అమ్మ బిందు, ఒక మాట అంటాను, కోపడు మాక. మీ తండ్రి పైకి జోకర్ లా కనిపించినా నిన్ను మటుకు పద్ధతిగా పెంచినాడు. ఇదిగన్నా. ఇదిగోరా తీసుకో. ఏముంది నాన్న ఇందులో? ఒక ఏటీఎం కార్డు, ఒక చెక్ బుక్ ఉందిరా. దేనికి నాన్న? రేయ్, మీ పెళ్లి రోజుకే నా గిఫ్ట్ రా. ఆ అకౌంట్ లో 10 కోట్లు ఉన్నాయిరా. 10 కోట్ల? వద్దు నాన్న. రేయ్, వద్దు అంటే నీ చంప పగలు కొడతా. నువ్వు నా కొడుకురా. మీ కాకపోతే ఎవరికి ఇస్తాన్రా? పొయ్యే కోడలు నువ్వు ఏం కావాలో అది కొనుక్కోండి. వద్దు మావయ్య. బిందు, నేను ఇచ్చినానో మీరు తీసుకున్నారో అంతే. ఇంకొక మాట మాట్లాడితే మీ ఇద్దరితో నేను మాట్లాడను అంతే. ధను, మీ నాన్నగారు అంతగా చెప్తున్నారు కదా, తీసుకో. నానా, మేము మా మామగారింటికి వెళ్ళి అక్కడ లంచ్ చేసుకుని వస్తాం. పోయే చాలా సంతోషంగా రండి, వెళ్ళండి. అన్నా, అదేందన్నా ఆ జాఫర్ గారు బాంబే నుంచి పంపిన 10 కోట్లు గిఫ్ట్ గా ఇచ్చేసినావు? రేయ్, నేను ఎవన్రా? పొలిటీషియన్. ఈ దేశంలో పొలిటీషియన్ కి పోలీసులకి డబ్బులు వీజీగా పుడతాయిరా. ఈ 10 కోట్లకి ఇంకో 10 కోట్లు కలిపి 20 కోట్లు ఇట్లా సంపాదిస్తా. ఏమండి, మీకిష్టమని ఇవాళ నేనే ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. థ్యాంక్ యూ లక్ష్మి. నువ్వు గనక తొందరపడి విడాకులిచ్చి వెళ్ళిపోయినట్టయితే ఇన్ని రకాల వంటలు నాకెవరు చేసి పెట్టేవాళ్ళు చెప్పు. ఒరే రావు, ఇలా కాన్సన్ట్రేషన్ చేసి హోటల్లో కూడా అమ్ముతారా? హోటల్లో కొంటే అత్తయ్య గారు వండినట్టు ఉండదు కదా. చెప్పూషా, నిజమా? గుడ్ న్యూస్. అలాగే నువ్వు వచ్చినప్పుడు మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఏమండి, ఉష ఫోన్ చేసింది. వాళ్ళమ్మ ఫారిన్ నుంచి వస్తున్నదట. మరికనే ఒక దండ డప్పు ఇవన్నీ తీసుకుని ఎయిర్పోర్ట్ కి వెళ్ళి ఉండాల్సింది. ఇలా ప్రతిదీ జోక్ చేయకండి. ఆవిడ ఈ వారంలోనే పెళ్లి చేస్తానంటోంది. ఇందులో వింతే ఉంది, గొప్పే ఉంది. ఆ ఉషకి మను అంటే పిచ్చి పట్టినట్టుంది. ఎంత త్వరగా ఇంటికి కోడలైపోదామా అని చూస్తుంది. సినిమా భాషలో బాగానే చెప్పావే శ్రావణి. మీరెన్నైనా చెప్పండి, నాకు మాత్రం ఈ పెళ్లి జరిగేలా అనిపించట్లేదు. వండర్స్ అంతేనండి, నోబడి నోస్. అలా జరిగిపోతుంటాయి. కానీ జాగ్రత్త, ఆ మనోగాడికి ఇష్టం లేని పెళ్లి చేశావంటే ఆ విడాకులు వినాయక్ గారిని పిలిపించాల్సి వస్తుంది, మన వాడికి విడాకులు ఇప్పించడానికి. ఈ లక్ష్మి ప్లాన్ చేస్తే పక్కాగా ఉంటుందండి. అవును, మార్నింగ్ విడాకుల ప్లాన్ లాగా. నువ్వు రామా. హలో, త్వరలో కలుద్దాం. ఈ విషయం షీలా కూడా తెలిసిపోయిందా? ఇప్పుడు అర్జెంటుగా ₹1,00,00,000 ఎక్కడి నుంచి తేవాలి? హాయ్ బేబీ. Hi, Mom. మై డార్లింగ్, హౌ ఆర్ యు? ఫైన్ మామ్. వాట్ హ్యాపెండ్ బేబీ? మను ఇంకెవరినో ప్రేమిస్తున్నాడట, నన్ను పెళ్లి చేసుకోడట. ఓస్, ఇంతేనా? ఈ మాట మను చెప్పాడా, వాళ్ళ పేరెంట్స్ చెప్పారా? మనునే చెప్పాడు. అయితే వెంటనే పెళ్లి చేసుకుంటే సమస్య పరిష్కారం అయిపోతుంది కదా. పోల్, అర్జెంటుగా ఉష పెళ్లి మనుతో జరిగిపోవాలి. జరిగిపోతుంది మ్యామ్. అరేంజ్మెంట్స్ అన్ని గ్రాండ్ గా ఉండాలి. ఓకే? థ్యాంక్స్ మామ్. కూల్ బేబీ. ఆకాశం ఏనాటిదో అనుబంధం ఆనాటిది
అనుబంధం ఏనాటిదో అనురాగం ఆనాటిది లా 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 ఆహా లా 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 ఆకాశం ఏటి బాబు అట్ట సుత్తున్నారు? లతా మంగేష్కర్ ఈ కంపెనీలో స్వీపర్ గా ఎప్పుడు చేరిందా అని. ఆవిడెవరు బాబు? లతా మంగేష్కర్ ఎవరా? హిందీ సినిమాలో స్వీపరు, సింగరు, గొప్ప సింగరు. అప్పలమ్మా గాజులు భలే ఉన్నాయి. ఆ సుందుగాడు ప్రెజెంట్ చేశాడా? సుందగడేటి? సుందరం సుందరం గారు అని పిలవండి. మర్యాద మర్యాద. అసలు మ్యాటర్ తెలిస్తే నువ్వు ఇంకా ఘోరంగా పిలుస్తావు. గాజులు బాగున్నాయి అప్పలమ్మా. అయితే నువ్వు వేసుకోరా, ఇంకా బాగుంటాయి. ఏంట్రా వేసుకున్నది? రేయ్, మనం ఆఫీస్కి వచ్చి ఏం చేయాలనుకున్నాం, నువ్వేం చేస్తున్నావు? గూగుల్. ఏటో ఇళ్ళు ఏదో సచ్చినోళ్ళు. ఆకాశం ఏనాటిదో అనుబంధం ఆనాటిది. రైడ్ ఎవడో గాని చాలా డీటెయిల్ గా ఇచ్చాడ్రా. అవునరా, స్టెప్ బై స్టెప్ కిడ్నాప్ ఎలా చేయాలో మొత్తం రాసేస్తాడు. ఇది ఫాలో అయితే చాలరా, ఎక్కడ ఏ పొరపాటు జరగదు. కానీ రియల్ కిడ్నాప్ కి ముందు ఒక రిహార్సల్ చేస్తే? ఎస్, గుడ్ ఐడియా. ఎవరితో చేద్దాం? షీలా. నేను రెడీ అంటుంది, వద్దురా. స్వీటీ వద్దురా, నా నోరు చాలా పెద్దది, ఆ అరుపులకి తిట్లకి తట్టుకోలేం. చూడు, మన అప్పలమ్మ కరెక్టా? చెప్పిన మాట వింటుంది. అప్పలమ్మ ఏడు బాబు పిలిచినారు? లేదు, ఇదిగో నువ్వు 2 రోజులు లీవ్ పెట్టు. అవును, నా లీవ్ పెడితే ఆఫీస్ పనులు ఎవరు చేస్తారు? ఈ ఆఫీస్ అంతా ఎవరు క్లీన్ చేస్తారు? ఆ విషయం మేము చూసుకుంటాం గానీ నువ్వు 2 రోజులు లీవ్ పెట్టి మా అమ్మడ్రా. దేనికి బాబు? మేము డ్రామా వేస్తున్నాము, అందులో నువ్వే వీరో విన్ను. వీరోయినా? వీరో ఎవరు బాబు? నా సుందరం బావేనా? ఈ స్టోరీలో హీరోలు ఉండరు, అందరూ విలన్సే. నేను ఆర్సి మను. నానొల్ను. ఎందుకని? మనుబాబు ఇల్లేంటి? అయినా వీరో. పోనీ మేమిద్దరం విలన్స్ అనుకో. బొమ్మానందం ఇల్లంటే ఎవడైనా నమ్ముతాడా? నవ్వుతారు గాని. మీరు అంతే, బ్రహ్మానందం బదర్సు. బతుకు ఆఖరికి మమ్మల్ని కమిడియన్ చేసావా? నిజం సేదుగానే ఉంటది బాబు, గొంతు దిగదు. అడ్జెక్ట్ అయిపోండి. ఎందుకు? ఏం జరుగుతుంది ఇక్కడ? బాబు, నాను తొడుతున్నాను, ఎళ్ళు ఎడుతున్నారు. అప్పలమ్మా, వెళ్ళి నా క్యాబిన్ క్లీన్ చేయి. అడ్డగా బాబు. రేయ్, ఏమైందిరా మీ ప్లాను? మేము ఎప్పుడు రెడీరా. రెడీ రెడీ అంటారే గాని మ్యాటర్ కదలట్లేదు. ఆ ఉష తల్లి ఊళ్ళోకి దిగిందంట, ఈ వారంలో పెళ్లి చేస్తానంటుందంట. అంటే ఏం చేసినా ఈ 2-3 రోజుల్లోనే చేయాలి? అంత టైం కూడా లేదురా. అయితే రేపే విడుదల. అనౌన్స్మెంట్ కాదు, గ్రౌండ్ వర్క్ చేయాలరా. పదండ్రా బూత్ బంగ్లాకి. వెళ్దామా? ఒరేయ్, ఆ ముసలోళ్ళు ఆల్రెడీ సీసీ కెమెరాలని ఈ టీవీకి పెట్టారు కదరా, ఈ టీవీకే పెడితే సరిపోతుంది కదా, మళ్ళీ ఎక్స్ట్రా ఎందుకు? ఒరే, ఊరికే దాని మోహం చూసి బోర్ దొబ్బుతుంది కదా, అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదరా, అందుకే సెటప్. అవునవును. తమరు మూసుకొని నేను సెట్ చేస్తూ ఉంటాను, నువ్వు చూడు. సరే వెళ్ళు. ఏరా కనబడుతున్నానా? కనబడుతున్నావురా. ఒక్క నిమిషం ఇంకొంచెం సెట్ చేయని. ఒరే ఆ కుర్చీ లెఫ్ట్ కట్ చేస్తే లెఫ్ట్ గో. అక్కడే ఫిక్స్. ఫిక్స్. నేను వెళ్ళి కూర్చుంటా,
ఇప్పుడు చూడు. ఇది ఓకేనా? ఏ డబుల్ ఓకే. భలే కనబడుతుందిరా. ఒరే నేను ఇప్పుడు లిస్ట్ చదువుతాను, అన్ని ఉన్నాయో చెప్పరా. లిస్టా? ఏ తీసి చదువు తొందరగా. క్యాండిల్స్. క్యాండిల్స్ ఉన్నాయిరా. టాబ్లెట్స్. టాబ్లెట్స్ ఉన్నాయిరా మొత్తం. అరే సిరంజీలు. సిరంజే కాదురా, సిరంజ్ లో మందు కూడా ఉందిరా బాబు. గుచ్చుకో. మాస్క్. మాస్కులు రెడీ. అద్దాలు రెడీ. మరి ఇంకా బాబు ఇది ఏంటో అర్థమవట్లేదు ఏంట్రా. స్పీకర్ ఫోను. స్పీకర్ ఫోన్ ఎప్పుడో రెడీ చేశాను రా. మూతికి ప్లాస్టర్. ప్లాస్టర్ ఉంది. మొహానికి కొట్టే స్ప్రే. మొహానికి కొట్టే స్ప్రేనే లేదురా. మరి తాడు. అరే అది కూడా లేదురా. నీ అబ్బా ఏం తీసుకురావాలో లిస్ట్ ఇచ్చాను కదరా నీకు. సర్లేరా మనుగడికి చెప్దాము. నువ్వు కొట్టడికి కిడ్నాప్ ప్లాన్ కూడా మర్చిపోయేలా ఉన్నాను. హలో ఒరే మను, ఒక బిర్యానీ, 2 బర్గర్లు, ఒక్క చాక్లెట్, 2 బిస్కెట్ ప్యాకెట్లు విత్ క్రీము తీసుకురారా. విత్ క్రీమా? తాడు స్ప్రే చెప్పరా నీ అబ్బా. ఒరే మను, వాటితో పాటు ఒక తాడు, ఒక స్ప్రే కూడా తీసుకురారా. ఈ షాపుకు నేనే మేస్త్రి. ఈ షాపుకు నేనే మేస్త్రి. ఈ షాపుకు నేనే మేస్త్రి. షాపుకు నేనే మేస్త్రి. ఎక్స్క్యూజ్ మీ. ఈ షాపుకు నేనే మేస్త్రి. ఎక్స్క్యూజ్ మీ. చూస్తుంటే ఇస్త్రీ బట్టలు వేసుకున్న ముఠా మేస్త్రి చిరంజీవిలా ఉన్నావు. నువ్వు ఈ మేస్త్రి షాప్ కి ఎందుకు వచ్చావు బాబు? నాకు తాడు కావాలి. దేనికి బాబు? నూతులో నీళ్లు తోడడానికా? కాదు. ఆవుని కట్టేయడానికా? అలాగే అనుకోండి. క్లారిటీగా చెప్పు బాబు. ఇంతకన్నా క్లారిటీ ఇవ్వలేను. నాకు తాడు కావాలి బాబు. ఇదిగో ఈ తాడు బాగుంటుంది చూడండి. సరిపోద్దా? బాగుంది. బరువు ఆపుతుందా? నువ్వు తాడు ఎందుకు కొంటున్నావో తెలిసిపోయింది బాబు. ఆకలేస్తే హోటల్కి వెళ్తే తిను. ఇలా టవల్స్ కర్చీఫ్లు తినకు, హెల్త్ పాడవుతుంది. బాబు నీకు అప్పుడే ఆయుష్ తీరిపోయిందా? అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయా? కొంచెం అర్థమయ్యేటట్టు మాట్లాడు స్వామి. నువ్వు ఇక్కడ తాడుకొని ఇంటికి వెళ్తావు, నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకుంటావు, సీలింగ్ ఫ్యాన్ కి ముడేసుకుంటావు, ఆ తాడు మెళ్ళ వేసుకుని స్టూల్ని తంతావు. బాబా బాబు నీకు పిచ్చా బెర్రా? ఊరేసుకోవడానికో ఊరి తీయడానికో కాదు. నాకు ఈ తాడు కావాలి. అమ్ముతావా? పక్క షాప్కి వెళ్ళమంటావా? బాబు 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 తీసుకోండి బాబు, తీసుకోండి తీసుకోండి. ఇంత ఓవరాక్షన్ చేస్తున్నావు. ఎవరు నువ్వు? రావు బహదూర్ గుమ్మడి గారింట్లో నమ్మిరపడి. నువ్వు జమీందార్ అక్కినేని గారి వారసుడు కదూ? కాదు. వాళ్ళకి నాకు ఎలాంటి రిలేషన్ లేదు. బాబు 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 100 రూపాయలు ఇచ్చి 150 రూపాయలు తాడు పట్టుకుపోతున్నావా? ఇదేం అన్యాయం బాబు. 100 రూపాయలు ఇచ్చి 150 రూపాయలు తాడు పట్టుకుపోతున్నావు. అయ్యో వాడెవడో స్పెసిమన్ లో ఉన్నాడు రా బాబు. తాడు కొనడానికి వెళ్తే ప్రాణం తీశాడు. రే అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆ ఉషా గురించి ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వటం. ఆ ఉషా చేత సంతకం పెట్టించాల్సిన డాక్యుమెంట్ ఫైల్ ని రెడీ చేయాలి. షూర్. ఫైల్ రెడీ చేయరా. షూర్ రా. ఉషా ఫోన్ చేసిందిరా. అయితే వెళ్ళి కలువు. ఆమె డైలీ రొటీన్ ఏంటో కనుక్కో. ఓకే.
వెళ్తానులేరా, పెద్ద బోర్రా బాబు, భరించలేకపోతున్నా. నువ్వే అలా అంటే మేమేం చేయాలరా బాబు? కిడ్నాప్ చేయాలి, పదండి. వెళ్దా పదండ్రా. పద. ఏటమ్మ గారు పిలిచినారా? అవును, మీ అయ్యగారు ఎక్కడ? ఇంకా రానేదమ్మా. సరే, మను ఫ్రెండ్స్ వచ్చారా? ఆర్సీ బెట్రాజ్ కూడా రానేదమ్మా. తీసుకో. దేనికమ్మ గారు? నేను ఇస్తున్నాను, అడగకుండా తీసుకో. మంచి చీర కొనుక్కో. అయ్య బాబోయ్, మీరెంత మంచోరో. కడుపు నిండిపోనదమ్మ గారు. అప్పలమ్మా, నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. ఏటి కావాలో దీని బొందా? మీ అయ్యగారు ప్రేమిస్తున్న అమ్మాయి డీటెయిల్స్ కావాలి. అమ్మని తెలివి. నేనిప్పుడు సింధు పేరు చెప్తే ఆవిడ బతుకు సిక్కోలు సంత చేసేద్దామనా? ఏంటి ఆలోచిస్తున్నావు? అదేనండి, ఎవరా అని ఆలోచిస్తున్నాను. అంటే నీకు తెలియదన్నమాట. మగాళ్ళు చెప్పిపోయిస్తారా అమ్మగారు? నాకు తెలిసి మనుబాబు ఈ కంపెనీలో ఎవరికీ బీటేయటం లేదు. బయట సంగతి నాకు తెలియదు. దీనికి తెలీదు, తెలిసినా చెప్పదని అర్థమైపోయింది. పోనీ సింధుని అడిగితే తాను కూడా చెప్పదు. అంటే నేను ఇంకా ఆ బెనర్జీ మీద ఆధారపడాలి. కాపీ తెమ్మంటారా, షర్బత్ తెమ్మంటారా అమ్మా? ఏం వద్దులే, నువ్వెళ్ళు. నేను మను కోసం వెయిట్ చేస్తాను. అట్టగే అమ్మగారు. అంకల్ ఒకసారి రండి. ఏ నన్ను ముద్దు పెట్టుకోవాలనుందా? రండి. ఓకే, వస్తాగా. అబ్బాయికి సారా మాట్లాడారంటే మిమ్మల్ని కూడా చంపేస్తాను. నాతో డ్రామాలు ఆడతారా?